ఇప్పుడు ప్రస్తుతం మనం ఊర్మిళ నగర్లో ఉన్నాము. గత 6 రోజుల నుంచి ఇక్కడ కూడా వరద ఉధృతులు అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా లోనైంది చూస్తూనే ఉన్నాము. ఈరోజు 6వ రోజైనా కూడా సుమారు అడుగున్నర మేర నీళ్ళైతే నిలబడిన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. దీనికోసం ప్రత్యేకించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అయితే దీని పారిశుద్ధ్య పనులు అయితే చేపట్టారు. మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా క్లీన్ చేసేదానికి, ఎందుకంటే ఇప్పుడు గన్నులు కూడా 3 గంటలు పూడ్చడం ద్వారా ఇక్కడ వరద ఉధృతి తగ్గించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఖాళీ ప్లేస్లో పూర్తిగా ఇది ఖాళీ ప్లేసా లేకపోతే నివాస స్థలమా అని చెప్పేసి తెలిసిన పరిస్థితిలో పూర్తిగా కూడా నీట మునిగిన ఈ ప్రాంతం మొత్తం కూడా శుభ్రపరిచే పనిలో అయితే శానిటైజేషన్ సిబ్బంది అయితే పూర్తిగా నిమగ్నం అయితే చూడొచ్చు. ఎందుకంటే చివరి రోజుగా ఈ రోజు అయితే మున్సిపల్ శాఖ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్ళు దుర్గంధం చాలా వస్తున్న స్మెల్ వస్తుంటే పూర్తిగా కూడా ఇక్కడ బ్లీచింగ్ చల్లే కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే డ్రైనేజీకి అడ్డుపడుతున్న చెత్త చెదారంను క్లీన్ చేసే పనిలో కూడా అధిక సంఖ్యలో కూడా శానిటేషన్ సిబ్బందిని పెట్టి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పనులు చేసే దానికోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే మరొకసారి వర్షం పడితే ఇక్కడ ముప్పు ప్రాంతం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఏమి లేకోకుండా వచ్చిన కొద్ది సమయం కూడా సద్వినియోగపరుస్తూ నిద్రాహారాలు మాని రెయ్యంబగులు ఇక్కడే ఉండి శానిటేషన్ సిబ్బంది పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన అయితే ఇక్కడ శుభ్రం చేసే పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నాను ఇప్పటికీ నేతాజీ కాలనీ అయితే ఏకలవ్య నగర్ మొత్తం కూడా నీటిలోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు నివాసం ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ ఉన్న వాహనాలు కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇక్కడ ఉన్న అవసరానికి నివాసానికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువు కూడా నీట మునిగితే అవి దేనికి పనికిరాని పరిస్థితుల్లో మొత్తం కూడా ఇక్కడ సాధారణమైన పరిస్థితి రావడానికి మరికొంత సమయం పట్టినప్పటికి కూడా ఇక్కడైతే మున్సిపల్ శాఖ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి శ్రమ అయితే వారు చేస్తున్న పని అయితే మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక్క నిమిషం ఇక్కడ ఉండటానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా శానిటైజేషన్ సిబ్బంది మొత్తం క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఇది చూస్తూనే ఉన్నాము. గత 6 రోజుల నుంచి నగరంలోని చెత్త అంతా ఇక్కడికి వచ్చి అంటే వాటర్ ఫ్లో ఉండేసరికి ఈ ప్రాంతంలోకి వచ్చి చెత్త నిల్వ ఉండిపోయింది. ఇది క్లీన్ చేయాలంటే 1 రోజు 2 రోజులు అయ్యే పరిస్థితి కాదు. కానీ మున్సిపల్ శాఖ సిబ్బంది మటుకి ఎటువంటి వెనకడుగు వేయకోకుండా ఎప్పటికప్పుడు సిబ్బందిని పెంచుకుంటూ అదేవిధంగా యంత్ర పరికరాల ద్వారా కూడా ఇక్కడ పూర్తిగా కూడా క్లీనింగ్ పనులు అయితే నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరొకసారి ముందుకు పోయి చూద్దాము. అసలు అక్కడ శానిటేషన్ సిబ్బంది పూర్తిగా కూడా వీధిన తిరుగుతూ అక్కడ అంటురోగాలు ప్రబలకుండా కూడా బ్లీచింగ్ అదేవిధంగా కెమికల్స్ చల్లుతూ ఆ ప్రాంతం మొత్తం కూడా సురక్షితంగా ఉండే కోసం అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు మనం ఆర్టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం విజయవాడ ముప్పు ప్రాంతాల్లో ఉన్నాము. 43వ డివిజన్లోని ఊర్మిళ నగర్లో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా శానిటేషన్ వర్క్ అయితే జరుగుతుంది. పూర్తిగా నీళ్లు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ అడ్డువ్యాధులు ప్రబలకుండా కూడా బ్లీచింగ్ చల్లే కార్యక్రమం, అదే కూడా పేరుకుపోయిన చెత్తను కూడా క్లీన్ చేసే ప్రక్రియ అయితే ఉన్నది. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఏసీపీ గారు, అదేవిధంగా టౌన్ సూపర్వైజర్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ అయితే ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుంటారు. చెప్పండి, ఇది ఈ కార్యక్రమం అంటే మొత్తం కూడా గత 6 రోజుల నుంచి అయితే విజయవాడ ముప్పు ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి, ఇక్కడ మీ సహాయ సహకారాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఖచ్చితంగా ఈ ఊర్మిళ నగర్ ఏదైతే ఉందో ఈ ఊర్మిళ నగర్లో మొత్తం మన సిడిఎంఏ గారి ఆదేశాలు అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రుల ఆదేశం ప్రకారం మొత్తం స్టాఫ్ అందరూ రోజు ఇక్కడ ఫుడ్ ప్యాకెట్లు అలాగే బ్లీచింగ్ తవ్వడం, ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం జేసీబీల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. గత ఈ సందు గొంతుల్లో కూడా వచ్చి ఫుడ్ ప్యాకెట్లు సప్లై చేయడం మా వాళ్ళు మొత్తం సిబ్బంది అంతా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. చెప్పండి, మొత్తానికి ఈ కార్యక్రమం అంటే పెద్ద యుద్ధ వాతావరణంలో చేస్తున్నట్టు కార్యక్రమం, ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద శానిటేషన్ వర్క్ చేయాలంటే కానీ మొత్తానికి మీరైతే వర్క్లో పూనుకున్నారు రియల్ వారియర్స్గా. ఇటువంటి పరిస్థితులు మీరు మొత్తానికి ఎంతమంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు? ఈ వార్డుకి సంబంధించి ఏ యంత్రాలు ఉపయోగిస్తున్నారు, అసలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా 22 సంవత్సరాలు బట్టి పనిచేస్తానండి. గతంలో కూడా 2004 ఫ్లడ్లో కూడా మీకు సింగనార్ ఏరియాలో చేసాం. ఆ అనుభవం కూడా మాకుంది. ఆ అనుభవంతోనే ఈ ఊర్మిళ నగర్ 43వ డివిజన్ ప్రాంతంలో కూడా 100 మంది సిబ్బంది 2 జేసీబీలు, 3 టెంటేర్ వెహికల్స్, 4 ఫైర్ ఇంజిన్ వెహికల్స్, ఇన్నిటితో కలిపి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర కావాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ళకి కావాల్సిన సేవలు చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా అందిస్తూ పారిశుద్ధ్య సిబ్బందితో నీళ్ళు ఎప్పటికప్పుడు కంటామినేటెడ్ కాకుండా వాటర్ కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటూ ఇంట్లో బురద నీళ్ళు వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తూ
మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా కమిషనర్ గారు మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. సూచనల ప్రకారం మాకు ఏవి కావాలన్నా మిషనరీస్ కానీ సామాగ్రి కానీ వెంటనే మాకు అందజేస్తున్నారు. దాని ప్రకారం వెంటనే త్వరితగతిన మా పని మేము డే అండ్ నైట్ 24/7 మొత్తం కంటిన్యూస్ షిఫ్ట్ వారీగా వర్కర్లు పెట్టుకొని మేము పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నామండి. ఇది మొత్తానికి చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే గత 6 రోజుల నుంచి రోజు రోజుకి నీటి మట్టం పెరుగుతుంది తరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది? మీకు మొత్తం పూర్తి చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంకా 2 days పట్టే పరిస్థితి కనబడుతుంది. వాటర్ మొత్తం రిసీడ్ అవ్వ 2 days పట్టే పరిస్థితి ఉంది. తర్వాత మాకు ఇదంతా క్లియర్ చేయడానికి మళ్ళీ ఒక 10 days పట్టుద్ది. ఎందుకంటే ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏం బ్లాకేజ్ ఉన్నాయో వాటర్ రిసీడ్ అవుతానే కానీ మేమేమైనా చేయడానికి కుదురుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం నీటిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి మొత్తాన్ని ఎప్పుడు కూడా కలుషితం కాకుండా నీటిలోకి తగు చర్యలు తీసుకుంటూ నీటి మీద చెత్త అంతా ఎప్పటికప్పుడు తరలిస్తున్నాం. అలా కాలువల్లో కొట్టుకొచ్చినాయి కొన్ని చోట్ల బడ్డీ కొట్లని బళ్ళని ఇరికిపోయి వరదకి పెద్ద అవుట్ఫాల్ డ్రైన్స్లో కొట్టుకొచ్చేసినాయి అన్నీ కూడా. అవన్నీ కూడా ప్రొక్లైన్ సహాయంతో అన్నీ మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ ఎక్కడెక్కడ అడ్డాలన్నీ తొలగించుకుంటూ వస్తున్నాం. నీళ్లు కిందకి తరలించడానికి తగు చర్యలు అయితే ఇంజనీరింగ్ సిబ్బంది వారి కోఆర్డినేషన్తో నీళ్ళు ఎప్పటికప్పుడు కిందకి తరలిస్తున్నాం. ఈ నీళ్ళు పోవడానికి ఇంకా 2 days పట్టుద్ది. 2 days పట్టిన తర్వాత ఇంకా మొత్తం శానిటేషన్ చేయడానికి పూర్తిగా కంట్రోల్ రావడానికి 10 రోజులు పట్టే పరిస్థితి ఉంది. అది మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే అధికారులు వివరిస్తున్న పరిస్థితి అసలు రియల్ వారియర్స్గా గ్రౌండ్ లెవెల్లో మొత్తం నీట మునిగిన ప్రాంతంలో రెయ్యంబొగలు కూడా పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. బ్లీచింగ్ కొడుతూ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఇక్కడ మురికి నీళ్ళలో కూడా ఉదయకాలం నుంచి సాయంత్రం చీకటి పడేంత వరకు కూడా ఇదే పనిలో ఉన్నారు. అదేవిధంగా చీకటి పడిన తర్వాత కూడా వాళ్ళ సేవలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శానిటైజర్ చెప్పింది. ఈ బ్లీచింగ్ ఎంతకాలం నుంచి ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు ఎంత ప్రాంతంలో మీరు చేస్తున్నారు? అసలు ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు? 20 మంది పాల్గొన్నాం. మొత్తం బ్లీచింగ్, శానిటేషన్, అదే చెత్త సేకరణ, నీళ్ళలో కూడా చెత్త సేకరణ చేస్తున్నాం. ఖచ్చితంగా 4 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. అంటే మీరు రోజు చేసే పనికి ఈ పనికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఇది కొద్దిగా కష్టతరమైన పని. మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? మామూలుగా మాకు జనాల కోసం పని చేయాల్సింది ఖచ్చితంగా తప్పదు కదా. మా ఆరోగ్యంగా దేవుడు జనాలు బాగుంటే మేము బాగుంటాం. అట్లా కనీసం మనిషి చేతి పెట్టాలంటే ఈ బ్లీచింగ్లో చేయి కొరుకుపోద్ది, కొద్దిగా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. దాంట్లో మీరు చేతులు పెట్టి డైరెక్ట్గా బ్లీచింగ్ చేస్తున్నారు. ఏం ఇబ్బంది అనిపించట్లేదా? బ్లౌజులు వేసుకుంటేనే చేతులు కొరికింటే తీసేసినాం, గాలిని ఆడుతుందని కొద్దిగా. అట్లా ఇంకా జాచి అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది బ్లౌజులు వేసుకుంటే. మొత్తానికి వరద స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి నీటి మట్టంలో ఏం తేడా వచ్చిందంటే ప్రాంతాల్లో అంతకుముందు బాగా లోతుగా ఉన్నాయి, ఇప్పుడు ఏం కొద్దిగా కనిపిస్తుంది. ఇప్పుడు తగ్గిన నిన్నటికి ఇప్పుడు చాలా తగ్గేసినాయి. అడుగున్నర తగ్గేసినాయి దగ్గర నీళ్ళు. స్టార్టింగ్ నుండి చల్లుతూనే ఉండం. మాది ఏం లేదు, మా సార్ చెప్తున్నాడు. లోతు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ చల్లేసినాం. ఎంత లోతు ఉన్నా కానీ చేస్తూనే ఉండం మేమైతే. నిన్నటికి స్మెల్ వస్తున్నాయి, ఈరోజు స్మెల్ రాలే. బీచింగ్ తల్లిటాకలు తగ్గిన చాలా తగ్గినాయి. నిన్నటికి పొద్దుటికి చాలా తేడా వచ్చింది. ఇంకా ఇది 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి మీ అధికారులు చెబుతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము 10 రోజులు ఏం చేస్తాం, 10 రోజులు ఏం చేస్తాం. మా సార్ వాళ్ళు చెప్తే ఖచ్చితంగా 10 రోజులు కాదు, నెల ఏం చేస్తాం, ఎన్ని చేస్తాం. మాదేం లేదు, వాళ్ళు అధికారులు ఎటు చెప్తే మేము అట్నే చేస్తాం. ఇది మొత్తానికి ఇక్కడ ఊర్మిళ నగర్లో ఉన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అధికారులతో పాటు శానిటేషన్ సిబ్బంది వారితో పాటు అధికారులు కూడా మమేకమై కూడా ఈ మురికి ప్రాంతంలో సంచరిస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడ ఏమేమి అవసరం అవుతాయి అంటే శానిటేషన్ విషయంలో బ్లీచింగ్ చల్లడంతో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు కొద్దిగా మెరుగుపరిచేదాని కోసం అయితే శానిటేషన్ సిబ్బంది పాత్ర అయితే ఎంత ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న సుమారు 2.5 అడుగు 3 అడుగులు లోతు ఉన్నటువంటి ఇక్కడ ప్రజెంట్ 1.5 అడుగు లోతు నీళ్ళు ఉన్నాయి. ఈ మొత్తానికి కూడా కాలువల మీద పేరుకుపోయినటువంటి చెత్త చెదారం కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా యంత్ర సామగ్రిని ఉపయోగించి ముఖ్యంగా జేసీబీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా డోజర్స్ను కూడా ఉపయోగించి కూడా ప్రాంతం అయితే మొత్తం క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న మొత్తానికి ఈ బ్లీచింగ్ చల్లి అంటువ్యాధులు ప్రబలకుండా అయితే ఇక్కడ శానిటేషన్ సిబ్బంది అయితే చూస్తున్న వారు పనితనం అయితే ఖచ్చితంగా మెచ్చుకోక తప్పదు. వీళ్ళు నిజంగా రియల్ వారియర్స్ అని చెప్పేసి కూడా మనం ఆర్టీవీ ద్వారా అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.